తాటి చెట్టు ఎందుకు ఎక్కినావంటే బర్రెగడికి ఎక్కినా చలకి ఎక్కినా అంటే నువ్వు ఆ కారణం చెప్తే ఏందన్నట్టు? అసలు నీకు వచ్చిన బాధ ఏంది? ఇప్పుడు నువ్వు 2.5 ఏళ్ళ నుంచి ఊదరగొట్టబట్టి మంత్రులు కేసీఆర్ కంటే మేమే బాగిస్తున్నాం ఇస్తున్నావా సస్తున్నావా జనానికి ఎరక. హైదరాబాద్తో సహా పల్లెటూళ్ళలో కరెంట్ ఎట్లా పోతుందో చూస్తున్నాం 2 ఏళ్ళ నుంచి. ఒకటేసారి ఇట్లా కూర్చొని ఉండగానే 10 సార్లు 20 సార్లు పోతుంది వస్తుంది. నువ్వు ఇచ్చే నాణ్యత అర్థమవుతుంది, కానీ నువ్వే బాగా ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకా క్వాలిటీ పవర్ ఇస్తాను కానీ కొత్తది ఇస్తున్నా. మరి ఈ 2 డిస్కంలో లేని క్వాలిటీ పవర్ నీ కాడికి ఎట్లా వస్తుంది? సప్లై చేసేదే వీడా. వీనికి సొంత లైన్లు లేవు, వీని ఊరు దాటేదానికి లేదు. ఆ ఊరు ట్రాన్స్ఫర్ కారణంగా కట్బంద్ దిగాడు. అసుంటే అడుగు పెట్టి ఆ ముట్టుకోవడానికి కూడా లేదు ఆ లైన్ వీళ్ళ ఎంప్లాయీస్. ఇక ఇవాళ పాపం ఆ సీఎండీలను పంపించి ఆడ ఈఆర్సీ ముందట మేము కోఆర్డినేషన్తో చేసుకుంటాం, మేము కలిసి పని చేసుకుంటాం పెళ్ళ మొగలవుదిగా అని చెప్పించాను. అసలు పెళ్ళ మొగలవుదిగా కలిసి పని చేసే అవకాశం ఎక్కడిది? అసలు ఒక డిస్కామ్ నుంచి ఇంకో డిస్కామ్ ట్రాన్స్ఫరే ఉండదు. ఇప్పుడు ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్కి రావడానికి లేదు. చాలామంది మనం చూస్తాం. నేను మంత్రిగా ఉన్ననాడు కూడా వరంగల్ ఆయన ఎవరైనా వచ్చి నన్ను సూర్యాపేటకు తుంగతుర్తికి పక్కనే ఉంటుంది కాబట్టి అవతల ఎట్లనో అప్పుడు అక్కడ అపాయింట్ అయి ఉంటాడు అవతలి పోయి వరంగల్ జిల్లాలో. మళ్ళీ నేను తుంగతుర్తికి వస్తా అంటే తెచ్చే పవర్ లేకుండే నాకు. ఏడదాకా ఇక నేను ఇక్కడ దాకానైతే తెలియనురా. అగో బార్డర్లో గాడికి వచ్చి మొండరాయి కాడు ఉండు లేదా కొడకండ కాడు ఉండు, గాడికి చేయగలుగుతాం అక్కడి నుంచి వెళ్ళి ఆ డిస్కం పరిధిలో. ఓడన నల్గొండోడు పోతానన్నా వరంగల్ పంపడానికి లేదు. ఇటు పోతానంటే ఆలేరుడు అయితే ఆలేరు బార్డర్లా, అటు వస్తే తుంగతుర్తి బార్డర్లా, అటు కమ్మవాడైతే కోదాడ్ల బార్డర్ ఊర్లో గాడిదంగా చేయగలుగుతాం తప్ప అవతల గీత దాటి అవతల పోవడానికి లేదు. అందరికీ తెలుసు. మరి ఎట్లా పవర్ సప్లై చేస్తారు? 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లను 1000 మంది ఎట్లా మెయింటైన్ చేస్తారు? 30 లక్షల మంది రైతులకు ఈ లైన్మెంట్లు ఎట్లా చెప్తారు? ఇంకా దారుణం ఏంటంటే మొత్తం మనకు మంచినీళ్ళు ఇచ్చే భగీరథవి దీనికే ఇస్తారట. ఎందుకు? భగీరథ కూడా ఫ్రీగా ఇచ్చిండు కదా కేసీఆర్ మంచినీళ్ళు ఇంటింటికి. కేసీఆర్ ఎవరెవరికైతే సబ్సిడీలు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇచ్చిండో వాళ్ళందరి మీద కక్షతోని దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు, ఇస్తున్నారు. ఇప్పుడు అన్నీ ఎగ్గొట్టడానికి తెస్తున్నారు. ఇది కేసీఆర్ పేదోళ్ళని ఎవరెవరైతే గమనించి ఉచితంగా విద్యుత్ ఇచ్చిండో, ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండో, ఉచితంగా రైతులకు నీళ్ళు ఇచ్చిండో, ఇగో వీళ్ళ కాడ ముక్కు వెండి పైసా వసూలు చేయాలి, దానికి మనం ఏం చేయాలి అని చెప్పి కూర్చొని చీకట్లో కూర్చొని దొంగ చీకటి ఒకటై చేసిన కుట్ర ఈ థర్డ్ డిస్కం. ఎప్పుడైతే దీన్ని వేరు చేస్తారో ఇక ఆ రెండింటిని పంచగా దొబ్బుతారు. అయితే జిల్లాల వారీగా లేదా తాలూకాల వారీగా. మీరు ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలనే చూసి ఉంటారు. ఓల్డ్ సిటీలో బిల్లు కడతలేరు, ఇది అదానికి అప్పచెప్తా అన్నాడు. వసూలు చేసే బాధ్యత అదానికి అప్పచెప్తా. ఆయన అయితే స్మార్ట్ మీటర్లు పెడతాడు. స్మార్ట్ మీటర్లు అంటే రీఛార్జ్ మీటర్లు. అందులో నువ్వు ఎంత వేసుకుంటే అంతే కరెంట్ వస్తుంది. రాత్రి 10ంటికి ఆగిపోవచ్చు. ఇక తెల్లాటరికి నీ బతుకు చీకటే అయిపోయిందంటే కథం టక్మని. సెల్ ఫోన్ రీఛార్జ్ సెల్ ఫోన్ లెక్కనే. సెల్ ఫోన్ రీఛార్జ్ అంటే ఏదో 10 రూపాయలు తీసుకుంటావు, ఆ అర్జెంట్ ఫోన్ నీకు ఏదో కావాల్సింది మాట్లాడుకుంటూ అయిపోతుంది. కానీ కరెంట్ అట్ట కాదు కదా పాపం, ఇంట్లో అందరికి కావాలి కదా. మనిషి అడుగు పట్టాలంటే కరెంట్ కావాలి. మొత్తం ఇక అవి మోపు చేస్తారు పంచుకొని. అంతే కరెంటును వాళ్ళకు లాభం వచ్చే బాతులాగా తయారు చేసుకోవాలి, బంగారు బాతుని చేసుకోవాలి. ఈ 2 ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లను తీసుకొని పాపం ఉచితంగా మంచినీళ్ళు వచ్చేటోళ్ళకు, ఉచితంగా
నీళ్ళు వచ్చే రైతులకు షెడగోపం పెట్టాలి. ఇగో ఇది దుర్మార్గం దీని వెనకాల. సో ఇవన్నిటిపైన మనం విద్యార్థులుగా, యువకులుగా మనం చైతన్యం కావాలి. గ్రామాలలో తల్లిదండ్రులకు చెప్పాలి, మీ వార్డులో ఉన్న వాళ్ళకి చెప్పాలి, మీ ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇటువంటి దుర్మార్గాల్ని ఆపాలి. విద్యార్థులుగా విద్యార్థి సమస్యలతో పాటు సమాజంలో భాగంగా మనకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కొట్టాడాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. తప్పకుండా అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎట్లయితే ఎత్తేసిండో చెప్పకుండా ఇది కూడా అదే పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ని ఏం చేసిండు? మేనేజ్మెంట్లోకి నేను ఇయ్యను పొమ్మని. నేను ఇప్పుడే వస్తుంటే ఒక ఆయన ప్రైవేట్ కాలేజ్ ఆయన వచ్చిండు. నాకు ఒక్కరికే 30 కోట్లు బాకీ ఉండన్నా, ఇక క్లోజ్ చేస్తానా, కాలేజ్ నడిపే పరిస్థితి లేదు, నెల నెల జీతాలు ఇవ్వాలనే, పాపం వాళ్ళు బతకాలనే ఉద్యోగస్తులు. ఇక వాడు ఈయనన్నాడు విద్యార్థుల కాడ వసూలు చేసుకోమన్నాడు. విద్యార్థులకు అంత శక్తి ఎక్కడిది? పాపం గవర్నమెంట్ చదివిస్తుంది కదా అని ధైర్యం మీద దాంట్లో చేరి ఇప్పుడు కొత్త చేరేటోళ్ళు కూడా కష్టమవుతుంది. అంటే ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎత్తేసింది ప్రభుత్వం చేతులు నిలుపుకొని. 10,000 కోట్ల బాకీలు అట్లా ఉన్నాయి. అదేవిధంగా ఉచితంగా రైతులకు ఇస్తున్న కరెంటు కావచ్చు, ఉచితంగా ఇస్తున్న మంచినీళ్ళు కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్లకి ఏదైతే ఉచితంగా ఆయన చెప్పిండో వాళ్ళని ఎత్తిన కూడా చెడగోపమే. రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్ల పేరు మీద ఈ రకంగా ఇప్పటికే రైతు బంధును రామ్ చేసిండు, మనం చూసినాం. పాపం ఎన్నికలు వచ్చినప్పుడు ఆశ పెట్టుడు, ఎంత అబద్ధాలంటే అంత సిగ్గు తప్పిన అబద్ధాలు మాట్లాడేటోడు ఇప్పుడు భారతదేశంలో చూడలేం మనం ఇవ్వని. ఈ ముఖ్యమంత్రిని చూసినట్టు ఆయన మీద ఒట్టేసుకుండు, నన్ను కూడా నమ్ముతలేడని దేవుళ్ళ మీద వేసిండు. అన్నీ పోయినాయి. ఎన్నికలు అనగానే పోవుడు ఎక్కువ అక్కడ సభ పెట్టుడు, మొదలు పెడితేనే వేస్తున్నా. ప్రతి రంగం ఒకటి ఇక్కడ అక్కడ ఇది అదని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషిని మోసం చేసిన ప్రభుత్వమే ఇది. తప్పకుండా విద్యార్థులుగా అన్ని విషయాల్ని అర్థం చేసుకున్న వాళ్ళుగా అన్ని విషయాల్ని సమాజానికి అర్థం చేయించాల్సిన